నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక దృక్పథంతో పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో మల్లికార్జున నగర్ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో మెడిక్యూర్ వాసనైక్యరు వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్, పట్నం సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ప్రజలకు నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ పరీక్షలను పరిశీలించారు. ఉదయం 9 గంటలకు మొదలై ఈ ఉచిత వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. మెడిక్యూర్ వాసన ఐ కేర్ డాక్టర్లు బీపీ, షుగర్, కంటి పరీక్షలు, ఈసీజీ, ఊపిరితిత్తులు, సాధారణ పరీక్షలు, ఎముకల పరీక్షలు, గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లకు ఆసుపత్రికి రావాలని, ఉచితంగా ఆపరేషన్ చేసి మందుల్ని అందిస్తామని డాక్టర్లు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్స కోసం సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. పేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా ఇంటి వద్దకే వైద్యం అనే విధంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, ప్రజలకు ఉచిత వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి పరీక్ష నిర్వహించి వైద్యం చికిత్స కోసం సహాయం అందించడం గొప్ప విషయమని అన్నారు. పేద ప్రజలకు ఆర్థిక భారం పడకుండా ఇంటి వద్దకే వైద్యం అనే విధంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉండడం అనేది కొనియాడారు. 300 మందికి పరీక్ష నిర్వహించిన ఆసుపత్రుల సిబ్బందిని డాక్టర్లు అభినందించారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలందరికీ సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేద మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు కంటోన్మెంట్లో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి కావలసిన ప్రతిదీ ఉచితంగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్, శివచరణ్ రెడ్డి, కిరణ్ గౌడ్, అరవింద్ కిషోర్ నాయుడు, అరవింద్ గౌడ్, పవన్ కుమార్, శేఖర్, తరుణ్, అరుణ్, షాయినా, మహేందర్, విజయలక్ష్మి, మనీషా, సల్మా మరియు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు బోయిన్పల్లిలో భాగ్యశ్రీ గార్డెన్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ టీం అయిన వెంకటేష్ గారి టీము మరియు బిగ్ టీవీ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుంది. ఇక్కడ వాసన్ ఐ కేర్ వాళ్ళు, మిగతా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు అందరూ వచ్చి మీకు సహకరిస్తూ ఇక్కడ పేద ప్రజలు పేదలకు వైద్యం అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నా యొక్క అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కన్సల్టేషన్ ఫీజే చాలా ఎక్కువ, దాని తర్వాత ట్రీట్మెంటు, దాని తర్వాత మందులు, ఎన్నో రకాలుగా ఆర్థిక భారం అవుతుంది. అలాంటిది పేద ప్రజలకు ఆరోగ్యంగా బలంగా ఉండాలి, ఆర్థికమైన భారం పడకూడదు అనేసి బిగ్ టీవీ వాళ్ళు ముందుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ సహకరించి ఈ బస్తీ వాళ్ళకి, పేదలకి వాళ్ళ ఇంటి వద్దకే వైద్యం అనే విధంగా ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి వైద్య శిబిరాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నా ఒక మనవి. ఈరోజు ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించుకొని ముందుకు పోవాలనుకున్న పరిస్థితిలో కూడా ఇలాంటి సామాజిక సేవలు చేయడంతో వీరిని చూసి చాలామంది కూడా ఈ బాటలో వస్తారు, చాలామందికి మేలవుతుంది. నేను ఇక్కడ చూసి ఇంప్రెస్ అయ్యి నేను కూడా నా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా నెక్స్ట్ వీక్లో కూడా పెట్టాలని ఈ క్యాంపు ద్వారా ఉచితంగా ఐ ఆపరేషన్ కూడా వాళ్ళు చేయిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీకు తెలుసు, కంటి అద్దాలు కొనాలన్నా, కంటి వైద్యం చేసుకోవాలన్నా, కంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా అంత సులభం కాదు. పేద ప్రజలకి చాలా భారమైన పరిస్థితి. అలాంటిది కూడా ఈరోజు ఉచితంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉచిత ఎవరైతే ఆపరేషన్ ఉందో కంటోన్మెంట్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా అక్కడ పెట్టామని చెప్పాను. వీళ్ళు పెట్టాలి, అక్కడ మా కంటోన్మెంట్ ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. వీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులైన ప్రెసిడెంట్ అయిన వెంకటేష్ గారు, యాదగిరి అన్న గారు, సని గారు ఏ విధంగా అయితే ముందుకు వచ్చిరో వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇట్లా బస్తీలలో ఇలాంటి క్యాంపులు ఆర్గనైజ్ చేస్తే పేదలకి ఆరోగ్యంగా ఉండడానికి, ఆర్థికమైన సొంత నిధులు ఇవ్వకుండా ఈ హాస్పిటల్ వాళ్ళతో సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద భారం పడకుండా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం అంటే అన్నీ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ మనమందరం చూపించాలని, మనమందరం సహకరించాలని ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ప్లస్ నా కళ్ళు కూడా ఎలక్షన్కి ముందు నుంచి బిజీలో సరిగ్గా చూసుకోలే. ఈరోజు వాసన్ ఐ కేర్ వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాంపులో కూడా చెక్ చేసుకున్నా, నాది కూడా కొంచెం ఫాల్ట్ ఉంది, అద్దాలు కూడా వేసుకోవాలని చెప్పారు. నేను కూడా అద్దాల ఆపరేషనా లేకుంటే ఈ రోజుల లేజర్ టెక్నాలజీలు వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి చేసుకొని నా చూపు కూడా పెంచుకొని అందరికీ మేలయ్యే విధంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి సహకరించిన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.